హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ విషయంలో బీఆర్ఎస్ పార్టీకి అధికార కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ఈ ఫోన్ ట్యాపింగ్ని విచారిస్తున్న సిట్ చాలా వరకు షాక్ ఇవ్వడం జరిగింది. అసలు దీంట్లో పూర్వాపరాలు ఏంటనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ అభివృద్ధికి మీ వంతు సహకారం అందిస్తారని ఆశిస్తున్నాం. ఇక విషయంలోకి వెళ్తే మనందరికీ తెలిసిన విషయమే, ఈ ఫోన్ ట్యాపింగ్లో కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఒక సిట్ని నియమించడం జరిగింది. ఈ సిట్ గత కొంతకాలంగా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మీద విచారణ చేస్తూ ఉంది. దీని మీద చాలా వరకు చిన్న చిన్న వ్యక్తుల్ని, అదేవిధంగా ఆ సమయంలో ప్రభుత్వంలో పనిచేసిన కొంతమంది అధికారుల్ని విచారించారు, కొంతమందిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. కాకపోతే ప్రస్తుతం ఇది ఒక పొలిటికల్ టర్న్ తీసుకోవడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న అతి ముఖ్యమైన వ్యక్తులందరినీ ఒకరి తర్వాత ఒకరిని ఈ సిట్ విచారణకి పిలిపించడం జరుగుతుంది. ఒక 4 రోజుల క్రితం బీఆర్ఎస్లో ముఖ్య నాయకుడైనటువంటి శ్రీ హరీష్ రావు గారిని పిలిపించడం జరిగింది. ఆయన విచారణ చేసిన తర్వాత ఆయన్ని వదిలివేశారు. తర్వాత శ్రీ కేటీఆర్ని విచారణ నిమిత్తం పిలిపించడం జరిగింది. ఆయన కూడా విచారించారు. అదేవిధంగా కేసీఆర్కి అత్యంత సన్నిహితుడిగా ఉన్నటువంటి శ్రీ సంతోష్ కుమార్ గారిని కూడా సిట్ విచారణకి పిలిపించడం జరిగింది. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు అతి ముఖ్యమైన సంచలనం ఏంటంటే, బీఆర్ఎస్ అధినేత అయినటువంటి శ్రీ కె చంద్రశేఖరరావు గారిని కూడా విచారణకు రమ్మని నోటీసులు ఇవ్వడం జరిగింది. కాకపోతే చంద్రశేఖరరావు గారు ప్రస్తుతం మున్సిపల్ ఎలక్షన్లు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల సందర్భంగా నేను చాలా వరకు బిజీగా ఉంటున్నాను. కాబట్టి ప్రస్తుతం నేను విచారణకి హాజరు కాలేను. కాకపోతే నేను విచారణ అధికారులకి సహకరిస్తాను. ఈ ఎన్నికలు పూర్తి అయిపోయిన తర్వాత నేను విచారణకు వస్తానని చెప్పి ఒక లేఖ రాయడం జరిగింది. అదేవిధంగా ఒకవేళ మీకు అర్జెంటుగా విచారణ చేయాలనుకుంటే మాకు ఎర్రవల్లి ఫామ్ హౌస్లో నేను ఉంటాను, ఇక్కడికి వచ్చి మీరు విచారణ చేసుకోవచ్చని ఆ లేఖలో చాలా తెలియజేయడం జరిగింది. కాకపోతే ఇంతకు ముందు కూడా కాళేశ్వరం విషయంలో ఆయన విచారణకు రమ్మన్నప్పుడు ఆయన ఇలాగే కొంత సమయం కావాలని కోరడం జరిగింది. అప్పుడు ఉన్న విచారణ అధికారులు ఆయనకి సమయం కూడా ఇచ్చారు. కాకపోతే ప్రస్తుతం ఈ సిట్ చంద్రశేఖరరావు గారికి సమయం ఇచ్చి ఎన్నికల తర్వాత విచారణ చేస్తుందా, లేకపోతే ప్రస్తుతం ఇమీడియట్గా ఎర్రవల్లి ఫామ్ హౌస్కి వెళ్ళి విచారణ చేస్తుందా అనేది మనకు అతి త్వరలో తెలుస్తుంది. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.